వస్తుంది, మళ్ళీ కొత్త ఫైల్ తీసిన అంటది. ఇప్పటి వరకు కాళేశ్వరం మీద చేసింది ఏందండి వీళ్ళు? ఏం చేయలేదండి, ఏం చేయలేదు. సో ఇది కేవలం అసెంబ్లీలో మాట మాత్రమే మాట్లాడడానికి ఇవన్నీ ముచ్చట్లు. ఓకే, సో నిజంగా నేను అడుగుతా ఉన్నా, నిజంగా ఎటువంటి పక్షపాతం లేకుండా ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోకుండా మరి ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ మరి 15,000 కోట్ల డబ్బులు ఎవడు తిన్నాడు, ఎక్కడ తిన్నాడు, వివిధ రూపాల్లో ఎవరు కమిషన్లు తీసుకున్నారు అనేది మరి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నీతిగా నిజాయితీగా ఎంక్వైరీ చేపట్టండి, లేదా దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ వేయండి. 100% యాదాద్రి ప్లాంట్ వల్ల తెలంగాణ అభివృద్ధి అనేది జరుగుతుంది. దీని మధ్యలో నిధులు లేవనో అది లేవనో ఆపడానికి లేదు. ఎందుకంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళి మనం కరెంటు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా జర తగ్గుతుంది. సో పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అభివృద్ధి గురించి మనం అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి చెందుతుంది. దీని గురించి మనం పక్కన పెడితే దీంట్లో 15,000 కోట్ల స్కామ్ జరిగిందనేది వాస్తవం. మరి ఈ స్కామ్ గురించి ఎవరిని అడగాలరా నాయన అంటే ఈ స్కామ్కు ఈ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి మాజీ మంత్రి ఎవరు? ఆబ్వియస్గా జగదీశ్వర్ రెడ్డి గారు. మరి ఈయనని ఖచ్చితంగా దీని గురించి అడగాల్సిందే, ఎంక్వైరీ చేపట్టాల్సిందే. మరి 15,000 కోట్లు మంత్రి గారి ప్రమేయం లేకుండా ఏ గద్దెత్తుకపోయింది, ఎవడు మింగేసిండు అనేది ఖచ్చితంగా తేల్చి చెప్పాల్సిందే అని చెప్పి నేను మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళా పైసల కోసం, ఫండింగ్ల కోసం 15,000 కోట్ల సగం అకౌంట్ కాంగ్రెస్ పార్టీకి వస్తే మిమ్మల్ని కేసులకి వెళ్ళి వదిలేస్తాం, బయట పడేస్తాం కాదు. ఈ ప్రజలు అందరు పిచ్చోళ్ళు కాదు, ఎర్ర పుష్పాలు కాదు, అన్నీ చూస్తూ ఉన్నారు. ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ని గొర్రెల స్కామ్ నుండి బయటపడేసారు. ఓఎస్డీని ఒక్కడనే బొక్కలేసి మరి మంత్రి గారి సంతకం లేకుండా ఓఎస్డీ ఫైల్ ఎట్లా మూవ్ చేసిరని ఒక క్వశ్చన్, ఒక చిన్న లాజిక్ మర్చిపోతూ ఉన్నారు. సుమారుగా 5,000 కోట్ల గొర్రెల స్కామ్ జరిగింది తెలంగాణలో. 5,000 కోట్లు. ఈ రోజున అసలైన దొంగని వదిలేసి ఎవడెవడనో తీసుకెళ్ళి బొక్కలేసారండి. నిజంగా చాలా పెద్ద పాపం. దీంట్లో రేవంత్ రెడ్డి కూడా కుమ్మక్కై ఉన్నాడు. ఏ రకంగా కుమ్మక్కయ్యండు? అధికారం రాగానే వీళ్ళ దగ్గర ఫండింగ్లు తీసుకొని కేసు తప్పుదో పట్టించడం. ఇప్పుడు చూద్దాం కదా, ఈ సోమేష్ కుమార్ వార్త నిన్నటి నుంచి గుప్పమంటుంది. అసెంబ్లీలో కూడా నిన్న తీసుకొని వచ్చారు. కానీ ఏ టాపిక్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ తెర మీదకు సోమేష్ కుమార్ని తీసుకొచ్చారు. నిజంగా ఆయనకి శిక్ష పడుతుందా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సోమేష్ కుమార్ లాంటి వ్యక్తికి ఈ 1,000 కోట్ల స్కామ్ చేసినందుకు మీరు 1,000 కోట్లు రాసిరు. ఇంకా నా దగ్గర ఇంకా పెద్ద స్కామ్లు ఉన్నాయి సోమేష్ కుమార్ చేసినవి. నా దగ్గర ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీలో నా దగ్గర సోమేష్ కుమార్ చేసినటువంటి 1,000 కోట్లకు మించినటువంటి స్కాములు డీటెయిల్స్ చాలా ఉన్నాయి. మీకు నిజంగా ప్రక్షాళన చేయాలి సోమేష్ కుమార్ లాంటి ఒక కల్ప్రిట్కు. ఓకే, మీరు శిక్ష వేయాలి అని అనుకుంటే దానికన్నా 1,000 కోట్ల కన్నా కూడా చాలా పెద్ద స్కాములలో ఆయన ఇరుక్కున్నాడు. ఆయన ప్రతి డిపార్ట్మెంట్లో కూడా సోమేష్ కుమార్ వేలు పెట్టిండు. బీహార్ రోడ్ అంటే అంత తక్కువేం కాదు. ఆఖరికి నెలకు చాయ్ బిస్కెట్లకి 2 కోట్ల రూపాయలు వేసిండంటే ఈ సోమేష్ కుమార్ కథ ఏందో మీరు ఆలోచించాలా. అండ్ సో చాలా అంటే చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈయన ఎట్లా అడ్డుగోలుగా ధరణిని పెట్టి దోచుకున్నాడు అనే విషయాన్ని స్పెసిఫిక్గా నేను చెప్పలేను. అండ్ సోమేష్ కుమార్ గనక ఈయన బయటికి వస్తే ఈయన వెనకాల ఉన్నటువంటి పెద్దలు, పూజ్యులు కొంతమంది కూడా బయటికి వస్తారు. వాళ్ళు కూడా బయటకు వచ్చే ప్రమాదం కాదు, తెలంగాణకి మేలే ఎవడైనా నిజంగా తప్పు చేస్తే. కానీ సో ఈ ఎంక్వైరీలు ఇవన్నీ కూడా నడవబ్బా తెలంగాణలో. మీకు నిజంగా అరెస్ట్ చేసిన దమ్ములు ఉంటే సోమేష్ కుమార్ని అరెస్ట్ చేసి చూపించండి, బొక్కలేసి చూపించండి. ఏది సోమేష్ కుమార్ని అరెస్ట్ చేసి నిజంగా నీతిగా నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఎవరికి కూడా అమ్ముడు పోతలేము, ఎవరి దగ్గర కూడా పైసలు తీసుకుంటలేము. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 50,000 కోట్లు 60,000 కోట్లు వెనకాలేసుకున్నారు. ఈ ఫయం కురేషి ద్వారా మరి ఎన్నో సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. 10% కమిషన్ ఫహీం కురేషి ద్వారా తీసుకుంటుండు. ఫహీం కురేషి రేవంత్ రెడ్డి సంబంధాలు ఇవన్నీ కూడా మాట్లాడతాం మేము. అతి త్వరలో గవి కూడా మాట్లాడతాము, అన్ని సబ్జెక్ట్స్ మాట్లాడతాము, విత్ ప్రూఫ్స్ మాట్లాడతాం. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అల్లాటప్ప కాదు. ఈ గురుకుల పోస్టింగ్లో మీ ఫహీం కురేషి ఎవడెవరి దగ్గర ఎంత మెక్కిండు, ఆ గురుకులం వాళ్ళందరూ కూడా రోడ్డుకెక్కి ఎట్లా కొట్లాడుతారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది కాకుండా మీ తమ్ముళ్ళు చేసే కథలేంది, కొత్త కంపెనీలు ఎట్లా పుట్టుకొస్తున్నాయి,
ఎట్లా పుట్టుకొస్తున్నాయి కొత్త కొత్త కంపెనీలు. మీ కృష్ణారెడ్డి చేసేది ఏంది, మీ తిరుపతి రెడ్డి చేసేది ఏంది, మీ కొండల రెడ్డి చేసేది ఏంది. చిట్టాలు ఇప్పితే ఒక్కొక్కడివి తలలు తీసుకెళ్ళి ఏడబెట్టుకుంటారో కూడా తెలియదు. సో ఇట్లాంటి పరిస్థితికి తెలంగాణను దిగజార్చారు. అందుకే ఏఐసిసి ముఖ్యమంత్రిని మార్చాలా, రేవంత్ రెడ్డిని మార్చాలా, ఇక జాలిన దోచుకుంది, ఇంకొక 6 నెలలు చూసి మార్చే ప్రయత్నం చేద్దామని మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా కొమ్ము కాసుకొని కూర్చుంది. ఓకే, నేను చెప్పేది ఒకటే, శిక్ష ఎవరికైనా శిక్షే. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, సోమేష్ కుమార్ డబ్బుల కోసం చేస్తురా దేనికోసం చేస్తురా అని పక్కన పెడితే, సిఐడి ఇప్పుడు ఇక్కడ రాసిరు పక్కన. సో ఈ 15,000 కోట్ల స్కామ్లో ఎంక్వైరీ చేయకుండా డైరెక్ట్గా ఎంక్వైరీ చేసి సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిపి అసలైన తప్పు ఎవడైతే చేసిండో వాడిని బయటికి గుంజండి. పాయింట్ నెంబర్ 1. అండ్ అలాగే ఇక్కడ పక్కన ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వేసినటువంటి వార్త, వాణిజ్య పన్నుల స్కామ్ సిఐడి చేతికి, సిసిఎస్ నుంచి బదలాయించిన ప్రభుత్వం, మరింత లోతుగా దర్యాప్తుకు ఆదేశం, 1,000 కోట్లలో స్కామ్ జరిగిందని నిర్ధారణ, ఇప్పటికే తేలింది 1,400 కోట్లు సోమేష్ కుమార్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఈయన ఎంత పెద్ద దొంగ అనేది మన తెలంగాణలో ఎల్కేజీ పోరగాడిని అడిగినా చెప్తారు. ఎల్కేజీ పోరగాడిని అడిగినా ఈయన దొంగతనం గురించి, ఈయన బందిపోట్ల ముఠా గురించి, ఈ బందిపోట్ల దొంగ మరి దోచుకోవడం ట్రెండ్ మొదలుపెట్టిందే సోమేష్ కుమార్. ట్రెండ్ మొదలుపెట్టిందే ఎవరు? సోమేష్ కుమార్. తెలంగాణను దోచుకోవడం మొదలుపెట్టిందే సోమేష్ కుమార్. సెకండ్ ప్లేస్లో ఎవడు ఉంటాడా అంటే నవీన్ మిట్టల్ ఉంటాడు. థర్డ్ ప్లేస్లో ఎవరు ఉంటారా అంటే అమయ్ కుమార్ ఉంటారు. మరి వీళ్ళకి ఇట్లా ర్యాంకులు ఇవ్వాలి, 1, 2, 3. మళ్ళా ఇంకోడు ఉంటాడా నెక్స్ట్ 4th ప్లేస్లో అంటే మా సుల్తానియా ఉంటాడు. మరి 5th ప్లేస్లో మా స్మితా సబర్వాల్ ఉంటుంది. 6th ప్లేస్లో అరవింద్ కుమార్ ఉంటాడు. 7th ప్లేస్లో ఎవడుంటాడు? శరత్ ఐఏఎస్ ఉంటాడు. మరి 8th ప్లేస్లో ఎవరు? మా జయేష్ రంజన్ ఉంటాడు. మరి ఇక ఈ మధ్యలో ఈ ర్యాంకులు ఇద్దరు ఈక్వల్ అన్నట్టు. రజత్ కుమార్ ఈక్వలే, నవీన్ మిట్టల్ ఇద్దరికి కూడా సేమ్ ర్యాంకులు వచ్చినాయి, 2వ ర్యాంక్ అన్నట్టు. ఈ బందిపోట్ల ముఠా అంత దోచుకదినడంలో ఇంకా చాలా ఉన్నాయి ఇంకా మాట్లాడితే. కానీ ఇక ఈ పేపర్లలో వచ్చే ముచ్చట్లు కాదు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి దమ్ము ఉంటే, నేను మళ్ళా సవాల్ ఇస్తున్నా రేవంత్ రెడ్డి గారికి, రేవంత్ అన్న నీకు నిజంగా దమ్ము ఉంటే సోమేష్ కుమార్ గాంటి ఈ కల్ప్రిట్ని బొక్కలేసి చూపి, అరెస్ట్ చేసి చూపి, భవిష్యత్తులో ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఏం తినాలన్న. అండ్ ఈయన తర్వాత స్మితా సబర్వాల్. స్మితా గురించి ఎందుకు మాట్లాడాను రేవంత్ రెడ్డి? ఎందుకు మాట్లాడు? మొన్న అంత పెద్ద ట్వీట్ స్మితా చేసినప్పుడు ఇదే స్మితా సబర్వాల్ గురించి గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు మాట్లాడిండు? ఆమె ఏమేం చేసిందో ఏమి తెలియదా? స్మితా సబర్వాల్ ఒక షాడో సీఎంగా ఉన్నది. హెలికాప్టర్ వాడద్దు ఐఏఎస్ ఆఫీసరు, హెలికాప్టర్ వాడిండు. ఒక షాడో సీఎం. ఆమె కేసీఆర్కి పిఏ అనుకోవాలా, పిఎస్ అనుకోవాలా, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఒక షాడో సీఎంగా గర్వము, అహంకారము ఇవన్నీ కూడా నెత్తికెక్కి వివరించింది స్మితా సబర్వాల్. ఏమేం దందాలు చేసింది, ఎందులో కమిషన్ తీసుకుంది, ముఖ్యంగా ఇరిగేషన్లో ఏం చేసింది అనేది రేవంత్ రెడ్డి ఆర్టీఐ యాక్ట్ల ద్వారా గత ప్రభుత్వంలో తెప్పించుకున్నాడు. ప్రెస్ మీట్లు పెట్టిండు, మాట్లాడిండు. అవన్నీ రికార్డ్స్లు ఉంటాయి, మీడియా రికార్డ్స్లా. దయచేసి రేవంత్ రెడ్డి గారు వెనక్కి తిరిగి చూసుకోండి. మరి స్మితా గురించి ఈ రోజున వికలాంగుల గురించి రిజర్వేషన్ తీసేయాలని స్మితా మాట్లాడుతూ ఉంటే ఎందుకు చప్పుడు చేయవా రేవంత్ రెడ్డి గారు? మీరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చప్పుడు చేయడు. సరే, ఎంత మీకు క్లోజ్ అయితే మాత్రము అల్లుడే పేకటే కదా. కేటీఆర్కి స్మితా క్లోజే, మా కేసీఆర్కి, మా బాపు కేసీఆర్కి స్మితా గారు క్లోజే. 10 ఏళ్ళు కలిసి పనిచేసినప్పటికీ, ఇంకేమని చేసినప్పటికీ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, అల్లుడే పేకాటే. మీకు వికలాంగులు ముఖ్యమా, స్మితా సబర్వాల్ ముఖ్యమా అని అడుగుతున్నా. రేవంత్ రెడ్డిని అదే అడుగుతున్నా, మా కేసీఆర్ని అదే అడుగుతున్నా, మా యూట్యూబ్ అంబాసిడర్ మా అన్న కేటీఆర్ అన్నను కూడా గదే అడుగుతున్నా. స్మితా గురించి, వికలాంగుల గురించి ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంది, దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది, ఢిల్లీలో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి మీరు ఎందుకు మాట్లాడరండి? స్మితా సబర్వాల్ చేసిన స్కామ్స్ గురించి రేవంత్ రెడ్డి ఎందుకు ఎంక్వైరీ చేయించడండి? వీళ్ళందరిది బయటికి తీసే పనుల రేవంత్ రెడ్డి లేడా? ఇప్పుడు చూస్తాం కదా, సోమేష్ కుమార్ అరెస్ట్ అవుతాడా,
లేకపోతే ఎక్కడన్నా స్కెచ్ చేసి పరారీ చేయడానికి మీరే ప్లాన్లు ఇస్తారా? లేకపోతే ఈ 1500 కోట్లలో సగం 700 కోట్లు మీ అకౌంట్లోకి ఇస్తే సోమేష్ కుమార్ని వదిలేస్తామని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తారా? ఏం చేస్తారో మేము కూడా చూస్తాం. కానీ ఒకటి, సోమేష్ కుమార్ గనక అరెస్ట్ అవ్వకపోతే నేను మాత్రం ఊరుకోను. స్వయాన నేనే ఈ 1500 కోట్లు తుగ్లక్, ఇది ఒక చిన్న కేసు, ఇది పిటి కేసు అనుకుంటా నేను. ఈయన తెలంగాణలో సుమారు 50-60 వేల కోట్ల దోచుకున్నటువంటి దొంగ. తెలంగాణకు పట్టినటువంటి బీహార్ అనే ఒక దరిద్రం. ఈయన వల్ల మా మొత్తం రాష్ట్రం పేరు తీసుకోవాల్సి వస్తుంది. మనోభావాలు దెబ్బతింటాయేమో అది తెలియదు, పక్కన పెడితే ఈ దొంగ వల్ల మొత్తం బీహార్కే మచ్చ వచ్చింది ఈ దొంగ వల్ల. ఓకే, నేనేమంటున్నా, ఈయన చేసినటువంటి స్కాములు చిట్టాలు మొత్తం ఉన్నాయి మా దగ్గర, ఓకే టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్. ఓకే టీవీ పక్కన పెడితే నా దగ్గర ఉన్నాయి, ప్రతి డాక్యుమెంట్తో సహా ఉంది. రేవంత్ అన్న, నువ్వు గనక సోమేష్ కుమార్ని పొరపాటున బయట వదిలేసినవో నేను ఊరుకోను, ఢిల్లీ పోయి కూర్చుంటా నేను. నీకున్న లింకులు నీకుంటే ఢిల్లీలో, నాకున్న లింకులు నాకున్నాయి అన్నో రేవంత్ అన్నో. సరే ఇది పక్కన పెట్టు, ఢిల్లీలో లింకులు మాట్లాడుకుంటే సిబిఐ ఎంక్వైరీ చేసి అవసరమైతే నేను చెప్తా ఉన్నా, జంతర్ మంతర్ కాడ కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష చేసన్నా కేసు మూవ్ చేపిస్తా. నేను మొండి పట్టుదల పట్టినానంటే మా కేసీఆర్ కన్నా నేను మొండిదాన్ని, చాలా మొండిదాన్ని, అందరికంటే మొండిదాన్ని. ఎందుకంటే నాకు చావంటే భయం లేదు, జైలు అంటే భయం లేదు, ఎవడన్నా భయం లేదు. ఒక్క దేవుడికే నేను భయపడతా, ఒక్క భగవంతుడికే నేను భయపడతా. సో అది కూడా ఎప్పుడు నేను తప్పు చేసినప్పుడు. ఈ ఐఏఎస్ ఆఫీసర్ల పక్షాన తెలంగాణలో జరగకపోతే, ఈ నవీన్ మిట్టల్ మీద ఐఏఎస్ల మీద నువ్వు చర్యలు తీసుకోకపోతే, నేను చెప్తా ఉన్నా, మళ్ళొక్కసారి వార్నింగ్ ఇస్తా ఉన్నా, సోమేష్ కుమార్ పొరపాటున బయటకు వచ్చిన ఈ కేసుని మొత్తం నా డేగకల్లా నేసి పెడతా. ఈ కేసు మీద ఎవడెవడు ఏమేం చేస్తున్నాడు, వెనకాలకి వెళ్ళి ఎవడెవడు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు సోమేష్ కుమార్ తోటి, ఏం డబ్బులు తీసుకుంటున్నాడు, ఎన్ని కోట్లు లింకులు మాట్లాడుకున్నాడు, డబ్బుల కోసమే ఇప్పుడు సిఐడి చేతికి సోమేష్ కుమార్ అని బ్లాక్మెయిల్ చేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారా అనేది ఖచ్చితంగా మీరు నా ఫోన్ పైన ఎట్లనైతే శ్రావ్య ఎవరితో మాట్లాడుతుందో అనేది ఇంటెలిజెన్స్ నిఘా పెట్టి నా ఫోన్ ట్యాప్ చేస్తుందో, ఈ ప్రభుత్వం ఏమైనా శుద్ధపూస అనుకుంటురా? ఈ ప్రభుత్వం కూడా మొత్తం ట్యాపింగ్ చేస్తుంది, ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాప్ చేస్తూ ఉన్నది.